హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిన్నీస్ వరల్డ్ 2022. అండ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే నేను మకానాతో ఇన్స్టెంట్గా సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా అండ్ టేస్ట్కి టేస్ట్ అండ్ చాలా వరకు సెర్లాక్స్ అయితే పెట్టొద్దు అని అంటారు కదా. సో అలా మనం బయట తెచ్చుకున్న సెర్లాక్స్ని అయితే పెట్టొద్దు, ఇన్స్టెంట్గా మనమే ప్రిపేర్ చేసి పెడితే ఎలా ఉంటుంది చెప్పండి. అండ్ సో నాకైతే 6 months బేబీ బాయ్ అయితే ఉండు, వాడి కోసం అనేసి నేను హోమ్ మేడ్ సెర్లాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ మనం ఎక్కడికి క్యారీ అయినా చేసేయచ్చు. జస్ట్ హాట్ వాటర్తో మిక్స్ చేసేసుకుంటే చాలు. నేనైతే దీనికోసం అనేసి మంచి రోస్టెడ్ మకానా అయితే తీసుకున్నాను. ఆల్రెడీ రోజ్ చేసే వచ్చాయి నెయ్యిలో, అలా అనేసి నేను లైట్గా ఎంత రోజ్ చేసినా మనం కూడా ఒకసారి చేద్దాము అనేసి 1 cup మకానా అయితే తీసుకొని మంచిగా రోస్ట్ అయితే చేసేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు చేసుకోవద్దు, మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో 1 cup ఆఫ్ మకానాని ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లోనే కలుపుతూ రోస్ట్ అయితే చేసేసుకున్నాను. అలాగే మకానాని సైడ్కి అయితే తీసేసుకున్నాను. 1 cup అంటే పెద్ద కప్పు మకానా తీసుకుంటే స్మాల్ కప్పు అటుకులను అయితే తీసేసుకున్నాను. దీన్ని వచ్చేసి లో ఫ్లేమ్లోనే అలాగే ఒక 5 minutes పాటు కలుపుతూ రోస్ట్ అయితే చేసేసుకున్నాను. సో చూసారు కదా, దాన్ని కూడా ఇలా రోస్ట్ చేసేసుకొని కప్పులో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అనదర్ వచ్చేసి బాదం యాడ్ చేసేసుకుంటున్నాను. 5 or 6 యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను ఒక 6-7 అయితే యాడ్ చేసేసుకున్నాను. అలా దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే మంచిగా రోస్ట్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చో. ఇవన్నీ నేను అయితే కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మకానాన్ని యాడ్ చేసేసుకున్నాను, అలాగే రోస్ట్ చేసుకున్న అటుకులను అయితే వేసేసుకున్నాను అండ్ బాదాన్ని వేసేసుకొని చాలా ఫైన్గా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇన్స్టెంట్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ మకానా సెర్లాక్ వచ్చేసి. చూసారు కదా, చాలా త్వరగా మిక్సీ పట్టేసుకుంటుంది, అంటే మిక్చర్ అవుతుంది పౌడర్ వచ్చేసి. చూసారు కదా, ఇలా వేరే బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని 1 week పాటు ఇలా స్టోర్ చేసేసుకుంటాను. అండ్ నేను ఎప్పుడు కావాలనుకున్నా బయటికి వెళ్తే ఇలానే పౌడర్ ఉన్న బాక్స్ని తీసుకెళ్తాను. అలాగే హాట్ వాటర్తో మిక్స్ చేసేసుకుంటే చాలు. సో ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు మనం చూసేసుకుందాము. ఒక బౌల్లో 1 tablespoon మకానా పౌడర్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయడమే. ఇలా లో ఫ్లేమ్లోనే ఒక 2 to 3 minutes వరకు ఇలా కలుపుతూ ఉడికించేసుకోవాలి. అదైతే తొందరగా గట్టి పడుతూ ఉంటుంది. అండ్ చూసారు కదా, నార్మల్గా కుక్ అయిపోతుంది, అంటే మరీ ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగే పిల్లలకి చాలా హెల్దీ. ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలకి, వాళ్ళైతే ఎంతో ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ నేనైతే మా చిన్నోడికి ఇదే ప్రిఫర్ చేస్తున్నాను. 1 time ఇది పెట్టేస్తున్నాను అండ్ ఈవినింగ్ టైంలో ఉగ్గు ప్రిపేర్ చేశాను. ఇన్ కేస్ మీకు ఉగ్గు రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఉగ్గు రెసిపీ కూడా చేసి పెడతాను. సో ఇలా నేనైతే ఇన్స్టెంట్గా మకానాతో సెర్లాక్ అయితే ప్రిపేర్ చేశాను. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.